ఎన్నికల సమయంలో వాకర్స్ క్రీడాకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని 15 లక్షల రూపాయల ఎమ్మెల్యే ఫండ్తో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిమ్ను ప్రారంభించడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం ఎమ్మెల్యే నిధుల నుంచి దాదాపుగా 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేడియంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడి వాకర్స్, సీనియర్ సిటిజన్, యువ క్రీడాకారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా వారికిచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి దాదాపుగా 15 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరి మద్దతుతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతానని, 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నెల రోజులు మాత్రమే కార్యాచరణ జరిగింది. ఆ కార్యాచరణలో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో నిధులు తీసుకురావడం జరిగింది. రోడ్ల వెడల్పుతో పాటు ఈ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా, ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అందులోనే ఈ 3 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల మళ్ళా ప్రభుత్వ పనిచేసేటువంటి అధికారగణం మరి ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కోడ్ వల్ల జరగడం జరిగింది. ఈ 3 నెలల సమయం కాస్త పనిచేయడానికి, అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టడానికి అడ్డుగా వచ్చింది. మళ్ళీ ఈ రోజు నుంచి అంటే రేపు 15వ తారీఖు నుంచి ప్రభుత్వ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళిన వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా 15వ తారీఖు వరకు రిపోర్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏవైతే ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతున్నామో అవన్నీ కూడా త్వరలో ఊహించిన దానికంటే ఎక్కువ, ఎన్నికల్లో మాటలు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకు పోతాం. రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన పౌరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, చైతన్యవంతులైనటువంటి మహిళా తల్లులు, అక్క చెల్లెళ్ళు, యువమిత్రులు, చదువుకున్నవారు, నిరుద్యోగులు, చదువుకొని ఇప్పటికి కూడా సతమతమవుతూ నిర్ణయం తీసుకునే వాళ్ళకు కూడా మాట ఇస్తా ఉన్నాం. త్వరలోనే ఇక్కడ సింగరేణి ద్వారా 2.5 కోట్లతో ఒక కేంద్రం అభివృద్ధి చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అలాంటిది ఇంకో ఐటీ ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారికి కావాల్సిన తరపులు ఇచ్చి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాం. అనంతరం స్టేడియం వాకర్స్ టీం సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ని సాల్వతో ఘనంగా సత్కరించారు. అలాగే స్టేడియంలోని వాకర్సు, సీనియర్ సిటిజన్, యువ క్రీడాకారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అరటి పండ్లు, గుడ్లను పంపిణీ చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.